ఏమండి? థ్యాంక్ యూ. హలో కృష్ణ, చెప్పండి సార్. నీ రిపోర్ట్స్ 100% మ్యాచ్ అయ్యాయి. బట్ కృష్ణ, ఇది కొంచెం రిస్క్తో కూడిన ఆపరేషన్. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో కుదరదేమో. ఆలోచించు. మీ ఉద్దేశంతో నాకు పని లేదు సార్. నా డెసిషన్ ఫైనల్. ప్లీజ్ చెప్పింది చేయండి. హలో 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 కృష్ణ, హలో. ఎవరండి? ఏంటి చాలా సీరియస్ గా మాట్లాడారు? ఏం లేదు కల్పన, కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్. ఈ నాళ్ళ తర్వాత మనం ఇప్పుడు హాయిగా ఉంటున్నాము అనుకుంటే ఇప్పుడు ఉన్నట్టుండి నేను వారం రోజులు క్యాంప్కి వెళ్ళాలంట. కుదరదని చెప్పేశాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఈ వారం రోజులైనా ఈయన క్యాంపుకు వెళ్తే దాన్ని శాశ్వతంగా మర్చిపోయే అవకాశం ఉంది. అప్పుడు మేము జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఈయన క్యాంపుకు వెళ్ళడం మంచిది. యాండి, కమిషనర్ గారు అంతగా చెప్తూ ఉంటే వెళ్ళను అనడం బాగోదు కదండి. లేదు కల్పన, ఇన్నాళ్ళకి మనందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని వదిలి వారం రోజులంటే. వారం రోజులే కదండి, వెళ్ళండి. కమిషనర్ గారు కూడా హ్యాపీగా ఉంటారు. నిజంగా వెళ్ళమంటావా? అవునండి. నువ్వు మళ్ళీ బాధపడవు కదా? సరే. నువ్వు ఆ పాప ప్రాణం నిలబెడుతున్నావు సరే, కానీ నీకెంత ప్రమాదమో నీకు తెలియట్లేదు. మరో 2 ప్రాణాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. భవిష్యత్తులో నీకేమైనా అయితే? పావని, నువ్వు అంటున్న ఆ 2 ప్రాణాలు ఈరోజు నాతో ఉన్నాయి అంటే దానికి కారణం కరుణ. నువ్వు చేసే ఈ త్యాగాన్ని చూస్తుంటే నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది కృష్ణ. రక్తం పంచడం లేదు, చేతులతో ఎత్తుకుని పెంచడం లేదు. ఏ సంబంధం లేకపోయినా ఆ పాపని కాపాడాలని నీ తాపత్రయం చూస్తుంటే. పావని, వాడిపోతున్న మొక్కకి నీళ్లు పోయడానికి దాన్ని మన చేతులతో మనం నాటక్కర్లేదు, మన చేతులతో పెంచక్కర్లేదు పావని. అది పెరిగి పెద్దదై నలుగురికి నీడనిస్తుందని నమ్మితే చాలు. నేను చేస్తుంది అదే. కృష్ణ, హీస్ డాక్టర్ కిషన్. హాయ్ హాయ్. లెట్స్ గో. పావని. ఏంటి కృష్ణ? పావని, నేను చేస్తున్న ఈ పని ఓ ప్రాణాన్ని కాపాడినా నా భార్య మనసు గాయపరుస్తుంది. అది నీకు తెలుసు. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పు కృష్ణ. నేను హాస్పిటల్కి వచ్చిన విషయం కానీ, కరుణను కలిసి తనకి కిడ్నీ ఇచ్చిన విషయం కానీ ఎట్టి పరిస్థితుల్లో నా భార్యకి నా పాపకి చెప్పనని నాకు మాటివ్వు. మాటివ్వు కృష్ణ. ప్లీజ్ పావని. ఒకవేళ ఈ ఆపరేషన్లో నాకు జరగకూడదు ఏదైనా జరిగినా నువ్వు కృష్ణ అప్పుడు కూడా ఈ విషయం నువ్వు వాళ్ళకి చెప్పొద్దు. మాటివ్వు.